నమ్మక ద్రోహం వెన్నుపోటు తెలుగు యూట్యూబ్ చరిత్రలోనే ఎన్నడూ చూడని అతి పెద్ద కుట్రకు తెరలేచింది. మనందరికీ తెలిసిన నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ను అనగదొక్కడానికి ఒక పెద్ద నెట్వర్క్ రంగంలో దిగింది. ఇందులో విదేశీ కంపెనీలు మాత్రమే లేవు, మన మధ్యనే ఉంటూ మనల్ని అన్నాదమ్ములుగా పిలిచే కొందరు యూట్యూబర్లు కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి అన్వేష్ మీద ఎందుకు పగబట్టారు? తెలుగు మీడియా ఛానళ్ళు కూడా అతన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? గత కొంతకాలంగా అన్వేష్ ఒకటే పని చేస్తున్నాడు. ప్రపంచాన్ని చూపిస్తూనే యువత జీవితాలను నాశనం చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ మాఫియాను బహిర్గతం చేస్తున్నాడు. అడ్డుకట్టగా నిలబడ్డాడు. లక్షల కోట్ల రూపాయల దుండగం ఇది. ఈ దుండగం నడవాలంటే ప్రజలకు నమ్మకం కలగాలి. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యతను కొందరు యూట్యూబర్లు భుజాన వేసుకున్నారు. కానీ అన్వేష్ ఏం చేశాడు? ఇదంతా మోసం, ఆడకండి అని హెచ్చరించాడు. అన్వేష్ మాట వినే లక్షలాది మంది యువత బెట్టింగ్కు దూరం కావడంతో ఈ మాఫియాకు గండి పడింది. దీంతో మొదలైన అసలు కుట్ర. ఎప్పుడెప్పుడు ఛాయిస్ దొరుకుతుందా అని చూస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేవాళ్ళు, ఈ బెట్టింగ్ మాఫియా, ఈ టీవీ ఛానల్స్ అందరూ కూడా, ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా. ఎందుకంటే అక్రమంగా చెడు పనులు చేస్తూ డబ్బు సంపాదించి దేశాన్ని నాశనం చేయాలనేది వీళ్ళ ప్లాన్. ఎవరేమైపోయినా, దేశం ఎటుపోయినా తమకు సంబంధం లేదు. స్వలాభం కోసం ప్రమోషన్ చేస్తున్నారు వీళ్ళు, సెలబ్రిటీలతో సహా. అన్వేషణ పడగొడితే తప్ప తమపై దారి క్లియర్ అవ్వదని బెట్టింగ్ మాఫియా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఈ పగ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ను గండి పెడితే వీళ్ళు మాత్రం అవే యాప్స్ను ప్రమోట్ చేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. అన్వేషణంత కాలం వీళ్ళ బెట్టింగ్ ప్రమోషన్స్ చెల్లవు కాబట్టి అతన్ని ఛార్జీలు మోపడం, ప్రతిష్టను నాశనం చేయడం, అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయడం, అతని బ్యాంక్ ఖాతాని ఫ్రీజ్ చేయడం, అతని ఛానల్స్ని బ్యాన్ చేయించడం, అరెస్ట్ చేయడం, జైల్లో వేయడం, ఇలాంటి చేయాలి, అతన్ని పడగొట్టాలని దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్. యూట్యూబ్లో నిమిషానికి ఒక వీడియో వదులుతున్నారు అతన్ని పడగొట్టాలని. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. అతను 100%లో 100% సాయం చేశాడు. 1% ఒక చిన్న పొరపాటుగా మాట మాట్లాడు నోటితులా, దాన్నే చూస్తున్నారు 1%. కానీ మిగిలిన 99% చూడట్లేదు ప్రజలు. అతను ఎంతో మందికి సాయం చేశాడు. దేశానికి ట్యాక్స్ అనేది కడుతున్నాడు. దేశభక్తిని చాటుకుంటున్నాడు. మీడియా తోడైంది. చాలా తెలుగు టీవీ ఛానళ్ళు కూడా అసలు దేశంలో ఉన్న గంభీరమైన సమస్యను సృష్టించాయి. పదే పదే నా అన్వేషణ మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అతని విజయాన్ని చూసి తినడానికి ప్రయత్నిస్తున్నాయి. అతని బ్యాంకు కాదని ఖాళీ చేయాలని, అతని వీసా రద్దు చేయాలని, అతన్ని అరెస్ట్ చేయాలని, అతన్ని ఎన్కౌంటర్ చేయాలని ఎన్నో ఫేక్ నిరూపణలు, సెక్యులేషన్స్ ప్రసారం చేస్తున్నాయి. మతం ముసుగులో ఇవన్నీ, మతం ముసుగులో ఉండి అతన్ని పడగొట్టిద్దామని ఈ బెట్టింగ్ మాఫియా, కొందరు యూట్యూబర్లు, టీవీ ఛానల్ అందరూ ఒకటే అన్వేష్ను పడగొట్టాలని పన్నాగం పన్నుతున్నారు. ప్లాన్ ఏంటి అసలు? అన్వేష్ ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేస్తే రేపటికి అతను బెట్టింగ్ గురించి ఎంత నిజాలు చెప్పినా ప్రజలు అతని నమ్మరు. అప్పుడు వీళ్ళు మళ్ళీ స్వేచ్ఛగా దొంగ యాప్స్ను ప్రమోట్ చేసి యువత మరియు వారి కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేయవచ్చు. ఈ దేశాన్ని నాశనం చేయనది వీళ్ళ దురుద్దేశం. అన్వేష్ ఎంత కష్టపడి స్థాయికి వచ్చాడో మనందరికీ తెలుసు. అడవుల్లో, మంచు కొండల్లో ప్రాణాలు తెగించి అతను వీడియోలు చేసింది మన కోసం. అతని కష్టాన్ని మనం గుర్తించాలి. అలాంటి వ్యక్తిని ఈరోజు సొంత గడ్డ మీద స్వంత భాష మాట్లాడే వారు పెంచుకున్న యూట్యూబర్లే వెన్నుపోటు పొడుస్తుంటే గుండె తరుక్కుపోతుంది నాకు ఇక్కడ. వీళ్ళంతా అన్వేషపై చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్నది కేవలం ఈర్ష్య మరియు డబ్బు. తన అన్వేషణను ఆపేస్తే మళ్ళీ వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ లింకుని పెట్టి ప్రజల జేబులు ఖాళీ చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తారు. పిల్లల భవిష్యత్తును తాకడ పెడతారు. వీళ్ళు దేశాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడని స్థితికి చేరుకున్నారు తమ స్వలాభం కోసం. మిత్రులారా, యుద్ధం మొదలైంది. ఒకవైపు నిజం కోసం పోరాడుతున్న అన్వేష్, మరోవైపు డబ్బు కోసం దేశాన్ని దోసేసే యూట్యూబ్ మాఫియా. మనం ఎవరి వైపు నిలబడాలో తెలుసుకోండి. మతం ముసుగులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు తెలుసుకోండి.
ఈ బెట్టింగ్ మాఫియా వచ్చే చెప్పే మాటలు నమ్మి ఒక నిజాయితీగా పనిచేసే వ్యక్తిని కోల్పోదామా, లేక అన్వేష్కి అండవడా నిలబడి ఈ బెట్టింగ్ మాఫియా అరాచకాలను మీరు అడుగులు పెడదామా ఆలోచించుకోండి. జస్టిస్ ఫర్ నా అన్వేషణ. అతను ఎంతో నిజాయితీపరుడు. ఎప్పుడు తన సబ్స్క్రైబర్ని మోసం చేయలేదు, ఎప్పుడు తప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ చేయలేదు, ఎప్పుడు కూడా తన సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేయమని కూడా బ్రతిమలాడలేదు. వాళ్ళే వచ్చారు, వాళ్ళే పోతున్నారు. తప్పుడు మాటలు విని మాత్రమే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. తెలివిగల వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసి అతన్ని చూస్తున్నారు. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. వీళ్ళకు అర్థం కావట్లేదు అసలు ఇక్కడ జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఈ బెట్టింగ్ మాఫియా ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. 24 గంటలు దేశంలో ఏ సమస్య లేమంటూ డిబేట్లు మీద డిబేట్లు పెట్టి న్యూస్ ఛానల్లో ఇంకా యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు పెట్టి అతని మీద దుష్ప్రచారమే చేస్తారు. ఒక వీడియోలో పొరపాటుగా ఒక మాట అన్నాడు, ఓకే, దాన్నే పట్టుకొని దాని గురించే మాట్లాడుతున్నారు. అతన్ని పరదేశం నుండి తీసుకొచ్చి మన దేశంలో జైల్లో వేయాలి, ఎన్కౌంటర్ చేయాలని. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? దేశంలో ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. ఎంతో మంది మాఫియా చేస్తున్నారు, మన భంగాలు చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు, డబ్బులు దోచుకుంటున్నారు. వీళ్ళ గురించి ఏ ఒక్కడు నోరు పిప్పడు. మొన్న బంగ్లాదేశ్లో మన తెలుగు వాడిని చంపేశారు మతి ముసులో. వాళ్ళు కావాలని చంపేశారని అందరికీ తెలుసు, కానీ ఏ ఒక్కడు నోరు విప్పలే. కానీ ఇక్కడ నోరు విప్పుతున్నారు, కావాలనే కంట్రోవర్సీని పెద్దగా చేస్తున్నారు. పెయిడ్ ట్రోలర్స్ ఏం చేస్తున్నారు? నావేష్ మీద ట్రోలర్స్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేశం, ఈ సందేశం ప్రతి ఒక్కరికి కూడా తీరాలి. ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి. ఆ యూట్యూబ్ దొంగ మీడియాలు, దొంగల అసలు రంగులు బయటపడాలి. ఆల్రెడీ బయటపడ్డాయి. మీరు చాలా వీడియోలు చూడొచ్చు. యూట్యూబర్లంతా కలిసి ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ వీడియో కాల్ చేసుకొని అతన్ని ఎలా పడగొట్టాలని ప్లాన్ చర్చలు వేసుకుంటున్నారు వీళ్ళంతా. అన్వేషణ ఒంటరి వాడివి అసలు కాదు అన్నా, మేము నీకున్నాం. నీ వెనుక ఈ దేశంలో కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. కేవలం 1,00,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారు 2.4 మిలియన్లో. ఇప్పుడు 2.3 మిలియన్స్ ఉన్నారు ఇంకా. అంటే నీ వెనుక దేశంలో కోట్ల మంది తెలుగు వాళ్ళు అభిమానులు ఉన్నారు. ఈ వీడియో మీరు చాలా మందికి షేర్ చేయండి, అందరికి అర్థం అవ్వాలి అతని గురించి. వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారని. అతను ఉంటే మనకు చాలా ఉపయోగం. అతను దేశభక్తిని చాటుతున్నాడు, అతను గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాడు, అతను ఎప్పుడు నిజాయితీ పరుడుగానే ఉన్నాడు, ఎవరిని మోసం చేయలేదు. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి వీడియోలు చూస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం.